మరొకసారి చేరువచ్చిన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మరి రీతిగా దేవుని మహింపరిచేటువంటి భాగ్యాన్ని, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కలిసిన ఆదివారము దైవావేశముతో దేవుని వాక్యమును మనం వినేటువంటి వారిగా ఉండాలి, ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. లేదా దేవుని యొక్క వాక్యము అనేది అనేక మందిని ప్రేరణను కలిగించేటువంటిది. దేవుని యొక్క వాక్యము ఆ ప్రేరణను మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలి, ప్రేరేపించబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యము చేత మరి ఇహలోక యాత్రలో మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు నడిచేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే పరిశుద్ధ గ్రంథం యొక్క అత్యంత ప్రాముఖ్యతను, విశిష్టతను, దాని యొక్క వైభవాన్ని మరి గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక విషయాన్ని నేను తెలియజేశాను కదా, పరిశుద్ధ గ్రంథం అనేది ఎక్కువగా ముద్రించబడుతూ ఉన్నటువంటి గ్రంథము, అలాగే అనేక మంది చేత హింసించబడుతున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. సో అలాంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ పరిశుద్ధ గ్రంథము పట్ల మరి ఒక సరైనటువంటి అవగాహన కలిగి దాని చేత ప్రేరేపించబడినటువంటి వారుగా దాన్ని హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకునేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతాం, దేవుడు తన వాక్యం అనేటువంటి ఆ ఖడ్గము చేత కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏలియా ప్రాముఖ్యంగా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక గొప్ప విజయం తర్వాత తన జీవితంలో ఒక్కసారిగా ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ ద్వారా, ఒకే ఒక స్త్రీ ద్వారా తన జీవితంలో కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు మరి దేవుడు తన మాటల చేత కృంగిన స్థితిలో ఉన్నటువంటి ఏలియాను మరి భౌతికంగా ఆహారం ఇచ్చి బలపరిచాడు. అలాగే ఆత్మీయంగా కూడా దేవుని మాటల చేత అతను బలపరిచి తిరిగి ఎవరి వల్ల అయితే ఏలియా పారిపోయాడు అదే ప్రాంతానికి తిరిగి ఏలియాను పంపించి ఆ రాజు మీద, తన కుటుంబం మీద మరి దేవుని కోపాన్ని చూపించడానికి దేవుడు ఒక శక్తిని ఇచ్చినట్లుగా మనం చూడగలిగాం. సో కృంగిన స్థితిలో బలహీనమైపోయేటువంటి వారుగా కాదు, కానీ కృంగిన పరిస్థితుల్లో మరి దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యం అనేది మనలో భయాన్ని కలిగించాలి తప్పనిసరిగా. కేవలం భక్తి యొక్క మార్గంలో మాత్రమే కాదు, దేవుని వాక్యం అంటే భక్తి మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం అంటే భయాన్ని కూడా మనం కలిగి జీవించాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం అనేటువంటి భయాన్ని కలిగి ఉంటాడో అతను సరైనటువంటి మార్గములో నడుచుకునేటువంటి వాడుగా మరి ఉండగలుగుతాడు. దేవుని భయము లేనటువంటి వాడు తప్పనిసరిగా తన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు. మన బిడ్డలకు మనం అంటే భయం ఉంటే చేసే ప్రతి పని మనకు తెలుస్తూ ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు నడిచే ప్రతి ఒక్క నడవడిక తెలుస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే తల్లిదండ్రులు భయం లేనటువంటి వారు సమాజంలో ఎలా ఉంటారంటే దుర్మార్గులుగాను, దేనికి పనికిరానటువంటి వారుగాను, ఎవరిని గౌరవించినటువంటి వారుగాను మారిపోయేటువంటి వారుగా, అంటే పూర్తి వ్యతిరేకమైనటువంటి రీతిలో వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అలాగే దేవుడంటే భక్తి మాత్రమే కాదు, భయం కూడా ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి. ఆ భయం అనేది ఉంటేనే తప్పనిసరిగా విశ్వాసి యొక్క జీవితం అనేది సరైనటువంటి మార్గంలో నడుచుకునేదిగా ఉండగలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము పాప బంధకాల నుండి విడుదల అనేటువంటి అంశాన్ని నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం, ధ్యానించుకోబోతా ఉన్నాం. డెలివరెన్స్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్. సో పాపము అనేటువంటి పదమే చాలా భయానకమైనది. పాపము అనేటువంటి 2 అక్షరాలు మానవుని యొక్క జీవితాన్ని అన్ని రకాలుగా కూడా పతనం చేసేదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడకుండా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చకుండా తమ ఇష్టానుసారమైనటువంటి రీతిలో మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, నడిచేటువంటి నడవడికల ద్వారా కావచ్చు, ఎవరైతే చేసేటువంటి వారిగా ఉంటారో, ఏవైతే మనం చేస్తూ ఉంటామో దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి మన ఉద్దేశానుసారంగా ఎవరైతే మనం ప్రవర్తించేటువంటి వారిగా మనం ఉంటామో వారిని పాపులుగా మరి దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో
ఆ మాటను మనం చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదము లేదు. అది క్రైస్తవుడు కానివాడా, విశ్వాసి కానివాడా, లేదా సంభక్తం తీసుకునేవాడు కాదా, ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడా, నిన్న మొన్నే మారినటువంటి క్రైస్తవుడా అనేటువంటి ఆలోచన లేదు. ఏ భేదము లేదు. స్త్రీ అని పురుషుడు అనేటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరూ కూడా పాపము చేత నడిపించబడుతున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే పాపము అనేది మరి మనిషిని దేవునికి దూరం చేసేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తూ ఉన్నది. దేవుని యొక్క పరిపూర్ణతను, ప్రమాణాలను పక్కన పెట్టి దేవుని యొక్క పరిపూర్ణతను తగినట్లుగా జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ భేదము లేకుండా పాపము చేస్తూ తన జీవితాన్ని నాశనకరమైనటువంటి మార్గంలోనికి తీసుకువెళ్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు పాపము అంటే ఏంటి అంటే దేవుణ్ణి వ్యతిరేకించి నువ్వు చేసేటువంటి తిరుగుబాటు. ఏ దేవుడైతే నిన్ను కాపాడుతూ ఉన్నాడో, ఏ దేవుడైతే నిన్ను ఈ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే మనల్ని గణపరుస్తూ ఉన్నాడో ఆ దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి తిరుగుబాటే పాపం. సౌలుని గురించి మొన్న శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మీదే తిరగబడతా ఉన్నాడు, తన జీవితంలోనికి పాపాన్ని తెచ్చుకుంటా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకముగా చేసేటువంటి తిరుగుబాటు, అలాగే ఇతరులను ప్రేమించకుండా ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా చేసేటువంటి తిరుగుబాటు, దేవుని వాక్య విరుద్ధమైనటువంటి ప్రతి ఒక్క మాట కూడా పాపమే అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40వ వచనం వరకు, మత్తయి సువార్త 37 నుంచి 40వ వచనాల వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటే చదువుండి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన బోధించు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, ఇది మొదటిది. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. సో ప్రతి ఆదివారం మనం చెప్పేటువంటి మాట ఇది. పాప ఒప్పుకోల్లో కావచ్చు, ఆరాధనా క్రమంలో కావచ్చు, మనం చెప్పేటువంటి మాట, నేను ఎదుటివాడిని ప్రేమించేట్టుగా నా యొక్క హృదయాన్ని మార్చు అని మనం పెదవులతో ప్రతి ఆదివారం చెప్పేటువంటి మాట, ఆరాధనలో మనం పలికేటువంటి మాట. కానీ ఎంతమంది ఆ మాటను నిజంగా సమాధానకరంగా ఫాలో అవుతూ ఉన్నాం అనేది మనలో మనం పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. సో దేవుణ్ణి ఎంతైతే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో, దేవుణ్ణి ఎంతగా అయితే నువ్వు ఆరాధిస్తూ ఉన్నావో, దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి రీతిలో నిన్ను వల్లే నీ పొరుగు అని కూడా నువ్వు తప్పనిసరిగా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, నీ పొరుగు వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు, నీ శత్రువు ఉండొచ్చు, నీ సహోదరుడు ఉండొచ్చు, నీ యొక్క కుటుంబం ఉండొచ్చు, నీ మతము కానివాడు ఉండొచ్చు, నీ కులం కానివాడు ఉండొచ్చు, నీకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి నీ పొరుగువాడై ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు ధర్మశాస్త్రం నిజంగా పాటించేటువంటి వారు, లేదా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు, ఏ పాపమో వారికి అంటకుండా ప్రవర్తించేటువంటి వారు ఎవరు అంటే దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయనటువంటి వారు. దేవుడు చెప్తున్నటువంటి రీతిలో అటు దేవుని మీద ఇటు మనుషుల మీద ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి తప్పనిసరిగా దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో చూపించేటువంటి వారు మాత్రమే. సో పాపము అనేకమైనటువంటి రీతుల్లో మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేదిగానే ఉంటుంది. మనిషి యొక్క జీవితాన్ని దేవునిపై తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధమైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రేరేపించేదిగా ఉంటుంది. దేవుని మీద, దేవుని యొక్క ప్రమాణాల మీద, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి దేవునికి తగినట్లు జీవించడానికి ఒప్పుకోనకుండా మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేదిగా ఉంటుంది. అందుకే పాపం అనేది ఎప్పుడు కూడా ఎక్కడుంటుంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వచనంలో కయ్యనుతో మాట్లాడుతూ ఉంటాడు. పాపము నీ వాకిట ఏం చేస్తూ ఉంటుంది? పాపం ఎక్కడుంటా ఉందంట? నీ వాకిట పొంచి ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అవకాశం కొరకు పాపం అనేది. నిన్ను ఎలా దేవుని నుంచి దూరం చేయాలా, నీ యొక్క జీవితాన్ని ఎలా దేవుని దగ్గరకు రాకుండా చేయాలా, నీ జీవితాన్ని ఏ రీతిగా, మన జీవితాన్ని ఏ రీతిగా పాడు చేయాలా, దేవునికి దూరం చేయాలా అని పాపము ప్రతి దినము కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే వాకిట పొంచి ఉంటుంది.
సో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పాపానికి మన చేతులారా మనమే అవకాశాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండిపోతూ ఉన్నాం. ఉదయాన్నే లేచాం, బయట తలుపు తీయగానే ఏ పాము అడ్డంగా పడుకొని ఉంది గుమ్మానికి. ధైర్యంగా కాలు ముందుకేసుకెళ్తామా, వెంటనే తలుపు మూసేస్తామా? ఏం చేస్తాం? పాము అడ్డంగా పడుకొని ఉంది, లేకపోతే ఇలా చూస్తూ ఉంది నిన్ను తలుపు తీయగానే. వాకిట పాము ఎదురు చూస్తూ ఉంది, వెంటనే టప్పని ఏం చేస్తావు? అంతేగానా అమ్మ రా అమ్మ లోపలికి రా, వచ్చినాను గారు, నా కాళ్ళ మీద గారు, చేతుల మీద గారు అంటావా? అబ్బా, ఇక వణుకొచ్చేస్తూ ఉంటుంది కదా చేతులు. వెంటనే ఫోన్ చేస్తే ఎవరో ఒకరు, ఒరే మా ఇంటి దగ్గర పాము. ఎందుకు? ప్రాణ భయం, అది గరిస్తే చచ్చిపోతామని తెలుసు. నీ వాకిట పొంచి ఉన్నటువంటి పాపము కూడా, నీ హృదయము బయట ఉన్నటువంటి పాపము అంతకన్నా ప్రమాదకరమైనది. పాపము వల్ల వచ్చే జీతము కూడా ఏంటి అంటే మరణం. మరి మరణం అని తెలిసినప్పటికీ కూడా మన జీవితాలు పాపము గుండానే వెళ్తూ ఉన్నాయి. వాకిట పొంచి ఉన్నటువంటి పాపాన్ని చేయడానికే ప్రేరేపించబడతా ఉన్నాం తప్ప దాని నుంచి దూరంగా పారిపోయేటువంటి ప్రయత్నాలు చేయలేకపోతూ ఉన్నాం. యోసేపు పాపం ఎదురైనప్పుడు వాకిట పొంచి ఉన్నటువంటి పాపమును చూడగానే వెళ్ళి హత్తుకోలేదు యోసేపు. ఏం చేస్తూ ఉన్నాడు? పారిపోతూ ఉన్నాడు. యోసేపు పారిపోతూ ఉన్నాడు తన జీవితంలో. సో పాపమునకు ఉన్నటువంటి ఆలోచనలు ఇవే. పాపము నిరంతరము కూడా నీ వాకిట పొంచి ఉంటుంది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుందువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడను. నీ ఎడల దానికి ఏం కలుగుతుందంట? పాపానికి మనం అంటే ఇష్టం, వాంఛ కలుగును. నువ్వు చేసేటువంటి క్రియలు సరైనవి కాకుండా ఉండడానికి నిరంతరం కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపమునకు నీవు నేను అంటే చాలా ఇష్టం. ఆ పాపపు మార్గంలో మానవుని యొక్క జీవితాన్ని నడిపించడం అంటే చాలా ఇష్టము కాబట్టి వాంఛ కలిగి ఏం చేస్తూ ఉంటుందంట? ఎదురు చూచేదిగా ఉంటుంది నిరంతరము కూడా. చివరికి దానివల్ల వచ్చేటువంటి పర్యావసానం అతని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేశ దిమ్మరి అయిపోయాడు తన జీవితంలో. తన వాకిట పాపము పొంచి ఉన్నప్పుడు, తన సహోదరుణ్ణి చంపేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి పాపము పొంచి ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధము చెప్పకూడదు అని తెలిసినప్పటికీ అబద్ధము అనేటువంటి పాపము తన వాకిట పొంచి ఉన్నప్పుడు ఓడిపోయాడు తన జీవితంలో. దేవుని యొక్క కోపానికి కయ్యేను ఏమైపోయాడు? లోనైపోయాడు. సో నీ వాకిట అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి దినము కూడా నిన్ను పలకరించేదిగా ఉంటుంది పాపం. నీ శత్రువుల ద్వారా కావచ్చు, నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారి ద్వారా కావచ్చు, లోకానుసారమైనటువంటి అవకాశాల ద్వారా, ఆలోచనల ద్వారా కావచ్చు. పాపము నిరంతరము కూడా ఏం చేస్తూ ఉంటుందంటే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కోరిక దానికి పాపంలోనికి నేను తీసుకువెళ్ళాలని. ఒక్కసారి మనం పడిపోయామా మళ్ళీ ఆ ఊబిలోంచి బయటకు రావడం అనేది అసాధ్యమైనటువంటి కార్యం. సో అవకాశము కొరకు ఎదురు చూచేది పాపం అనేది. కోరికతో నువ్వు కావాలి అని కోరుకునేది పాపం అనేది. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మనకు మాటను చదువుతూ ఉంటాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, 1వ అధ్యాయం 18వ వచనం, అవి హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె. సో పాపము నాకు ఒక రంగును ఇక్కడ యెషయా భక్తుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ రంగు? ఎరుపు రంగు. ఎరుపు రంగు దేనికి సుదేశం? మంచిగా. బండి మీద వెళ్తా ఉన్నాం, రెడ్ సిగ్నల్ పడగానే ఆగాలి, బెబ్బే దూసుకొని వెళ్తానంటే. సో ఎరుపు అనేది ఒక డేంజర్ బెల్, అది ఒక డేంజర్ సిగ్నల్ అది. సో పాపం అనేది నీ జీవితానికి అపాయకరమైనది, తప్పనిసరిగా ప్రమాదకరమైనటువంటిది. ఆ ప్రమాదము అనేటువంటి ఆ మార్కును చూసి కూడా నీవు నేను ఆగకపోతే తప్పనిసరిగా ప్రమాదం అనేది మన యొక్క జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది. చాలాసార్లు ఎవరైనా ఎందుకు నువ్వు ఇలాంటి పాపం చేస్తూ ఉన్నావు, ఎందుకని ఇలాంటి తప్పు చేస్తూ ఉన్నావు, దానివల్ల నీకు ప్రమాదం ఏర్పడతాం, చెప్పొచ్చావులే, నువ్వే చెప్పాలి, నాకు నువ్వు చెప్తే వినడానికి ఉన్నాను నేను అని అంటూ ఉంటారు చాలామంది కదా. తల్లిదండ్రులను అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో భార్య భర్తతో, భర్త భార్యతో, బిడ్డలతో, ఇలా రకరకాలుగా ఎవరైనా ఏదైనా చెప్తా ఉంటే ఇది తప్పు కదా, దీనివల్ల నీకు ప్రమాదం ఏర్పడదు కదా అని తెలిసినప్పటికీ ఆ ప్రమాదపు అంచులలోనికి వెళ్ళడానికి, ఆ ప్రమాదము చేత నాశనం అవ్వడానికి సిద్ధపడేటువంటి వారు చాలామంది కనబడుతూ ఉన్నారు.
సో పాపము అనేది ఒక డేంజర్ సిగ్నల్ లాంటిది, ప్రమాదకరమైనటువంటి గుర్తు పాపం అనేది. దాని కనుక అది నీకు కనబడతా ఉన్నప్పుడు, అది నీ ఎదురు పడతా ఉన్నప్పుడు కనుక ఇది ప్రమాదము, నేను ఎక్కడితో ఆగిపోవాలి అనేటువంటి ఆలోచన నీ హృదయంలోనికి రాకపోతే కనుక తప్పనిసరిగా దానివల్ల ప్రమాదము నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు అది చివరికి మరణం వైపు నడిపించేదిగా ఉంటుంది తప్పనిసరిగా. సో రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు తెలియజేస్తూ ఉంటాడు. ఈ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఈ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎదురొక గొంతు ఉంది, ఎదురొక గొయ్యి ఉంది, ఇలాంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మనం విజయవాడ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుణదలు దాటిన తర్వాత లెఫ్ట్కి తిరిగి లోపలికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద గుడి ఉంటుంది. అక్కడ ఎక్కువ బళ్ళు, కార్లన్నీ పెట్టి కొత్త కార్లకి అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటారు ఆ గుడిలో. ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి గుడి. ఆ పక్కన ఒక పెద్ద గొయ్యి ఉంటుంది, దాని మీద ఒక పెద్ద ఏమంటారు కర్ర పెట్టి ఉంచుతారు, అంతే, ఇంకేం కనబడదు. కర్రే కదా లోపలికి వెళ్ళాం అనుకోండి, ఆ గోతులలో పడతాం అనమాట. సో ప్రమాదం అనేది నీకు చిన్నగా కనబడుతూ ఉన్నప్పుడు, కర్రే కదా అనుకున్నప్పటికీ కూడా దాని వెనకాల దాగి ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది తప్పనిసరిగా. సో పాపం అనేది అంతకన్నా భయంకరమైనది, అంతకన్నా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది పాపం అనేది. తప్పనిసరిగా మన జీవితాలను నాశనం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందిగా, సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం అనేది మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే అవలీలగా సులువుగా దేవుని మార్గము నుంచి, చిక్కులతో దేవుని మార్గం నుంచి దూరం చేసేదిగా ఉంటుంది. తప్పనిసరిగా చాలా ఈజీ పాపానికి, మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేయడం అనేది. సులువుగా ఏదో ఒక చిక్కును పెట్టి, సులువుగా ఏదో ఒక ఆలోచన కల్పించి, సులువుగా ఏదో ఒక పాపపు ఆలోచనను కల్పించి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పాపము తప్పనిసరిగా మానవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తూ ఉంటుంది, సులువుగా తన చిక్కులలోనికి నడిపించేదిగా ఉంటుంది పాపం అనేది తప్పనిసరిగా. సో పాపమునకు దాసులమైపోతా ఉన్నాం. ఆ పాపం అనేటువంటి దాస్యత్వం నుంచి బయటకు రాలేకపోతా ఉన్నారు చాలామంది నేటి దినానికి. కారణం ఏంటి అంటే సులువుగా పాపము మనల్ని ఏం చేస్తూ ఉంది, దాని మార్గంలోనికి నడిపించేదిగా ఉండిపోతూ ఉంది. సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి, ఆ పాపము నుంచి దూరముగా మనల్ని మనం ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవారిగా ఉండాలి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తుని గురించి ఈ క్రిస్మస్ దినాలలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. అద్భుతాలు చేయడానికి రావచ్చుగా, ఆమె ఒక కుమారుని కనును, ఆయన అనేక అద్భుతాల చేత లోకమును స్వతంత్రించుకుని రాయొచ్చు కదా. ఆమె ఒక కుమారుని కనును, వచ్చిన వెంటనే పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ధనవంతులుగా చేయనని చెప్పి రాయొచ్చు కదా. ధనవంతులను చేయడానికో, అద్భుతాలు చేయడానికో, ఆశీర్వాదాలు ఇవ్వడానికో కాదు, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. నువ్వు డబ్బు లేకపోయిన ఈ లోకంలో బ్రతకొచ్చు, ఆస్తులు లేకపోయిన ఈ లోకంలో బ్రతకొచ్చు, ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఒకలాగా మన జీవితాన్ని కొంతైనా కొనసాగించుకునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ పాపము అనేటువంటి రోగము మన జీవితంలో ఉన్నంతకాలము ఈ లోకంలో పైకి బాగా కనబడతా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి కృంగుదల, మానసికమైనటువంటి ఆవేదన, దేవుని రాజ్యములో జన్మించగలిగేటువంటి భాగ్యాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం, కోల్పోతాం. అందుచేతనే పాపులను రక్షించుట కొరకు, అవకాశము కొరకు ఎదురు చూస్తూ అనేక మందిని మింగివేస్తున్నటువంటి పాపమును తీసివేయడం కొరకు, నిరంతరము కూడా వాకిట పొంచి ఉండి ఎవరిని మింగివేయదనని నిరంతరము కూడా ఎదురు చూస్తున్నటువంటి పాపమును మన యొక్క జీవితంలోంచి తీసివేయడం కొరకు, సులువుగా మానవుని యొక్క జీవితాన్ని చిక్కులలోనికి నడిపిస్తూ దేవునికి దూరం చేస్తున్నటువంటి పాపమును తీసివేయడానికి, మరణకరమైనటువంటి పరిస్థితులు పాపం వల్ల ఎదురవుతా ఉన్నప్పుడు ఆ పాపం నుంచి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఆ పాప బంధకాల నుంచి మనల్ని మనము నిరంతరము కూడా విడుదల చేయించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. సో పాపంలో కొన్ని రకాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిది ఏంటి అంటే, పాపం అనేది అసలు పాపం అంటే ఒరిజినల్ సిన్ అనేది ఒకటి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ప్రారంభమైంది మొట్టమొదటి పాపం అని అంటే ఆదాము అవ్వల దగ్గర ఆ పాపం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ ఏదెను వనములో ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే
పాపం ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైనటువంటి ఆ పాపము నిరంతరము కూడా లోకమును విడిచిపెట్టకుండా, లోకాన్ని వదిలిపెట్టకుండా, మన పితరులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైన పాపం మనిషి యొక్క జీవితాన్ని నిరంతరము కూడా ఆజ్ఞలను అతిక్రమించేటువంటి మార్గం వైపు నడిపించడానికి వాకిట పొంచి ఉండి ఎదురు చూస్తూ ఉంటా ఉన్నది. అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటా ఉన్నది. సులువుగా దేవుని మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ఉన్నది. మరణం వైపు తీసుకువెళ్ళేంత వరకు కూడా ఆగకుండా పోరాడుతూనే ఉంటా ఉంది పాపం అనేది. సో ఒరిజినల్ సిన్, అసలు పాపము అక్కడ నుంచి లోకంలోనికి ప్రవేశించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-19లో కూడా అదే మాటలు పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, ఒక్క మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించను. మొట్టమొదటిగా పాపము లోకములోనికి ఏ రీతిగా వచ్చిందంటే, ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి ఏమొచ్చిందంటే పాపము ద్వారా మరణమును లోకములోనికి సంభవించింది. ఆ సంభవించినటువంటి ఆ మరణమును తప్పించడానికే యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దిగి వచ్చింది. రెండోది వ్యక్తిగత పాపం. ఒకటి జన్మతః మన పితరులైనటువంటి ఆదాము అవ్వల వల్ల లోకంలోనికి పాపం అనేది ప్రవేశిస్తే, రెండవది ఏంటి అంటే వ్యక్తిగతమైనటువంటి పాపం. అంటే ఎంతసేపు ఆదాము అవ్వలు పాపం చేశారు, అందుకే నా జీవితంలో పాపం వచ్చిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనకు తెలిసే మనం బోల్డు పాపాలు చేస్తూ ఉన్నాం. మనకు తెలిసే మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలు బోల్డు నడుస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉన్నాం. వ్యక్తిగతముగా పాపమును మన చేతులారా మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే కొని తెచ్చుకుంటా ఉన్నాం. ఇందాక చెప్పాను కదా, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటా ఉన్నది పాపం అనేది. కయ్యూను దగ్గర అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంది పాపము. నరహత్య చేసి ఆ పాపమును తన జీవితంలోనికి తెచ్చుకున్నాడు. ఆదాము అవ్వల వల్ల వచ్చినటువంటిది కాదు, అది తను చేసినటువంటి క్రియ వల్ల, తను చేసినటువంటి నరహత్య వల్ల వ్యక్తిగతముగా తను తెచ్చుకున్నటువంటి పాపము ఈ యొక్క పాపం అనేది. అబద్ధములు కావచ్చు, దొంగతనము కావచ్చు, వ్యభిచారము కావచ్చు, లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కావచ్చు, వ్యక్తిగతముగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియ. మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, పాపము దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క విశిష్టతను పక్కన పెట్టి మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని, దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క పని కూడా మనముగా సొంతముగా మనం చేస్తున్నటువంటి వ్యక్తిగత పాపాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో అనేక రకాల పాపాలను గురించి మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే మళ్ళీ సువార్తల్లోనికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21 నుంచి 48వ వచనం వరకు కూడా అదే మాటలు మళ్ళీ యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. సో వ్యక్తిగతముగా పాపము చేస్తూ ఉన్నారు చాలామంది. తెలిసి అది తప్పు అని తెలిసినప్పటికీ పాపము చేస్తాం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము, అసహ్యమైనవి. దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 అసహ్యమైనవే, హేయమైనవే అనేటువంటి మాట సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో అనుకుంటా మాటలు మనం చదువుతూ ఉంటాం కదా. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు వెనకాల పరిగెడతా ఉన్నారు చాలామంది. వ్యక్తిగతంగా పాపం చేస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనల వైపు వెళ్ళిపోతా ఉన్నాం చాలామంది. వ్యక్తిగత పాపమును మూటగట్టుకుంటా ఉన్నాం చాలాసార్లు. సో మూడవ విషయాన్ని, సంస్థాగత పాపం, కాన్స్టిట్యూషనల్ సిన్. లేవీకాండము 19వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చదివితే 19వ అధ్యాయము 15వ వచనంలో, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. ఇప్పుడు కూడా వివక్ష చూపించడం పాపం తప్పనిసరిగా. అది పెద్దవాడు కదా, పెద్ద కుర్చీ వేసి కూర్చోబెడదాం, వీడు చిన్నవాడు కదా బయటే తోసేద్దాం అనేటువంటి ఆలోచన క్రైస్తవ జీవితంలో ఎన్నడూ కూడా ఉండకూడదు. వీడు ఏమీ లేనివాడు కదా, వీడికి అన్యాయం చేసినా పర్లేదులే, అమ్మవాడు వాడు అన్నీ ఉన్న వ్యక్తి కదా, అతనికి అన్యాయం చేయాలంటే అమ్మో వెనకాల ఎవరన్నా ఉంటారేమో అనేటువంటి భయముతో పక్షపాతపు ధోరణి అనేది ఎప్పుడూ కూడా చూపించకూడదు సమాజపరంగా. స్వన్యాయము అనేది మనం ఎవరికి చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా ఎలాంటిదంటే పాపము, సంస్థాగత పాపము. ఆర్థికంగా అన్యాయం చేసేటువంటి వాళ్ళు, తారతమ్యాలు చూపించేటువంటి వారు, ధనిక పేద అనేటువంటి ఆలోచన, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి ఆలోచన, తెల్లవాడు నల్లవాడు అనేటువంటి ఆలోచన, అవన్నీ కూడా పాపాలు. ఎందుకంటే దేవుడు లోకమును
సో లోకమనంతటినీ కూడా దేవుడు ప్రేమించాడు. అదే ప్రేమ నిన్ను కూడా చూపించమని, నన్ను కూడా చూపించమని చెప్తా ఉన్నాడు. ఆ ప్రేమను మనం చూపించలేకపోతా ఉన్నాం, ఆ తారతమ్యాన్ని చూపిస్తూ ఉన్నాం అంటే ఒకవేళ అది తప్పనిసరిగా మన జీవితాల్లో పాపమే. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ 4 గోడలు దాటిన తర్వాతే నీవైనా నేనైనా ఎవరైనా ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ ఆ 4 గోడల లోపల ఉన్నంతసేపు మనమందరం కూడా దేవుని దృష్టిలో సమానమే అనేటువంటి ఆలోచన ప్రతి దినము నీవు నేను తప్పనిసరిగా గుర్తు చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. సంస్థాగత పాపాలు చేస్తూ ఉన్నారు చాలామంది. సో ఆ పాపముల కారణంగా ఎదురవుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాపం మనలోనికి ప్రవేశిస్తూ ఉందో మన నుంచి ఎవరు దూరం అయిపోతా ఉన్నారంటే దేవుడు దూరం అయిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలలోనికి పాపం అనేది ప్రవేశించిందో ఆదాము అవ్వల నుంచి దేవుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటా ఉన్నారో, మాట వింటా ఉన్న వెంటనే దేవుని మాట వినగానే వారు ఏం చేస్తూ ఉన్నారంటే దాక్కుంటా ఉన్నారు. సిగ్గును కలిగించేది పాపం అనేది తప్పనిసరిగా. ఒకటి దేవుని నుంచి దూరం చేసేది, రెండోది పాపం అనేది మన జీవితాలకు అవమాన భారమును కలిగించేదిగా మనం చూస్తూ ఉన్నాం. పాపం వల్ల మరణం అనేది సంభవిస్తూ ఉంది, విధ్వంసం అనేది సంభవిస్తూ ఉంటా ఉన్నది. ఆత్మీయమైనటువంటి మరణము, భౌతికపరమైనటువంటి మరణాలు ఈ పాపం వలన ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అనేకమైనటువంటి అవమాన భారాలు ఎదుర్కొంటా ఉన్నాం పాపముల కారణంగా. ఎన్నిసార్లు దేవుడు అవమానపరిచినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు గద్దించినప్పటికీ నువ్వు చేస్తున్నది సరైన పని కాదు కదా, నువ్వు మనం నడుస్తున్నది సరైనటువంటి పద్ధతి కాదు కదా అని దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎంతసార్లు దేవుడు మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పటికీ కూడా అదే పాపములో జీవించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు నేడు లోకములు అనేక మంది కనబడుతూ ఉన్నారు. పాపం అనేది మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మాటలు మనం చదువుతాం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని. సో నీకు దేవునికి అడ్డుగోడ వేసేది మనిషి కాదు, ఎప్పుడు కూడా ఒక దైవజనుడు కాదు, ఒక సేవకుడు కాదు, లేదా ఇంట్లో ఉన్నటువంటి వెళ్ళనివ్వట్లేదండి చర్చికి దేవుని దగ్గరికి అని అంటూ ఉండే కాదు. మన దోషములు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే దేవునికి దూరంగా ఉంచుతున్నాయి. ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నానండి, అమ్మో ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నా కన్నీళ్లు దావీదు కన్నా గొప్పగా కన్నీరు కారుస్తూ ఉన్నాను. దావీదుకు పరిపే తేలిందేమో, నాకైతే ఇల్లంతా తేలిపోయేంత కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను. కానీ దేవుడు అస్సలు పట్టించుకోవట్లేదండి. రాత్రంతా ప్రార్థన చేస్తాం, ఉదయాన్నే లేచి నోటితో దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతాం, వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ ఉంటాం. ఆ దోషములు మనలో ఉన్నంతకాలము కూడా దేవుడు మనకు ఏమాత్రం కూడా దగ్గరగా ఉండేటువంటి వాడుగా ఉండడు. దేవుడు రక్షించాలని ఆశపడతా ఉన్నప్పటికీ, దేవుడు మనల్ని విడిపించాలని ఆశపడతా ఉన్నప్పటికీ, దేవుడు నీ పరిస్థితిని మార్చాలి అని అనుకుంటా ఉన్నప్పటికీ మీ పాపములు మీకును దేవునికి మీ యొక్క ముఖమును ఏం చేస్తూ ఉన్నాయంట? మరుగుపరిచేవిగా ఉంటా ఉన్నాయి. నువ్వెంత గొప్ప క్రైస్తవుడు అయినా, నేను ఎంత గొప్ప సేవకుడిని అయినప్పటికీ కూడా నాలో పాపం ఉన్నంతకాలం, మనలో పాపం ఉన్నంతకాలం మనం ఎంతగా ప్రార్థించినా, మనం ఎంతగా దేవుని దగ్గరికి వెళ్ళి కనబడి అయ్యా నేను పలానా క్రైస్తవుడినయ్యా, పలానా సిఎస్ఐ సంఘంలో పెద్ద గొప్ప స్థానంలో ఉన్నటువంటి సేవకుడినయ్యా అని చెప్పినప్పటికీ మనలో పాపం ఉన్నంతకాలం దేవునికి మన ముఖము కనబడదు, మరుగు చేయబడతా ఉంటాం. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నేటి దినాన్న వేరు చేయబడతా ఉన్నారు దేవునికి. కారణం వారి జీవితాల్లో ఉన్నటువంటి పాపపు ఆలోచనల కారణంగా. పాపం అనేది అనేక రకాలుగా మనిషిని అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళేదిగా ఉంటా ఉన్నది. దావీదు ఒక గొప్ప మహారాజు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటి ఒక గొప్ప మహారాజు. కానీ 51వ అధ్యాయంలో దావీదు కీర్తనాకారుడు 51వ అధ్యాయంలో ఆ మొదటి నుంచి ఆ 12 వచనాల్లో కనుక మనం చూస్తూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి ప్రవక్త వచ్చి హెచ్చరించగానే దేవుని సన్నిధానంలో అతను చేస్తున్నటువంటి ఆ అవమాన భారముతో కూడినటువంటి ప్రార్థన ఈ యొక్క 51వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, ఎందుకంటే నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను. మనకులాగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక గొప్ప మహారాజు. ఇశ్రాయేలీల రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి దేవుడు నా హృదయానుసారుడు అని పిలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట. అవమాన భారముతో కృంగిపోతా ఉన్నాడు దావీదు. ఆ రోజు అవమాన భారంతో కృంగిపోయాడు కాబట్టే దేవుడు తిరిగి మళ్ళీ స్థిరమైనటువంటి స్థితిని తన వంశానికి ఇచ్చాడు. ఒకవేళ ఆ రోజు మార్పు చెందకపోతే
దేవుడు అక్కడ ఏం చేసేవాడు? తీసివేసేవాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన కూడా అదే, చెడ్డవారిని చూసిన వెన్నడు కూడా వ్యసనపడకు. వారు ఒకవేళ అప్పటికప్పుడు చిగురిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకానొక దినాన్న వారి జీవితాలు ఏమైపోతాయంటే గడ్డి పువ్వు వలె వాడిపోతాయి. కారణం ఏంటి అంటే దేవుని దగ్గర పశ్చాత్తాపం లేనటువంటి జీవితాలు. అయ్యో, నేను ఎంత అవమానాన్ని పొందుకుంటా ఉన్నాను కదా, ఎంతగా దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు కదా, ఎన్ని అనారోగ్యాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి కదా, ఎంతగా దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు కదా, ఇది నాలో ఉన్నటువంటి పాపమేనేమో, నాలో ఉన్నటువంటి దోషమేనేమో అని సరిచేసుకునేటువంటి ప్రయత్నాలు చాలాసార్లు చేయలేకపోతూ ఉన్నారు. అవమాన భారములు ఎదురవుతూ ఉన్నాయి పాపము కారణంగా. పాపము చూసుకునేటువంటి అవకాశం ఏంటి అంటే అదే, నేను అవమాన భారములు గుండా నిన్ను నడిపించి నేను దేవునికి దూరం చేయాలనేటువంటి ప్రయత్నం నిరంతరం చేసేదిగా ఉంటుంది పాపం అనేది. అవమాన భారమును కలిగించేదిగా ఉంటుంది పాపం అనేది. నీ వాకిట పొంచి ఉండి నీకు అవమానాన్ని తీసుకురావడానికి, నిరంతరం కూడా నిన్ను కృంగదీయడానికి, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, గౌరవప్రదమైనటువంటి స్థితి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనప్పటికీ పాపము మనలో ప్రవేశిస్తే అవమాన భారము చేత మన యొక్క జీవితాలు కృంగిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి. మరి ఈరోజు అలాంటి ఆ పాపము నుంచి, అలాంటి పాప బంధకాల నుంచి మనల్ని మనము ఈ లోకంలో ఏ రీతిగా విడిపించుకునేటువంటి వారిగా ఉండదు. ఆ పాప బంధకాల నుంచి మనం విడిపించబడాలి. ఆ పాప బంధకాల నుంచి విడిపించబడి దేవుని యొక్క ఆశీర్వాదము చేత మనం నింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ లోకానికి యేసుక్రీస్తు ఒక నరావతారిగా, పాపము ఎరగనటువంటి ఆయన మన కొరకు పాపిగా ఈ లోకానికి దిగి వచ్చింది. మరి ఈరోజు ఆ బంధకాల నుంచి మన జీవితాలను విడిపించుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఏ పనులు చేస్తే దేవుడు ఆ పాప బంధకాల నుంచి మనల్ని విడిపించేటువంటి వాడిగా ఉంటాడు? అది ఏ పాపమైనప్పటికీ, అనేక రకాల పాపాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వ్యక్తిగతంగా వచ్చినటువంటి పాపమే ఉండొచ్చు, మనం చేస్తున్నటువంటి పనుల వల్ల వచ్చినటువంటి పాపమే ఉండొచ్చు, మనం నడుస్తున్నటువంటి నడవడికల వల్ల వచ్చినటువంటి పాపమే ఉండొచ్చు. ఏదైనప్పటికీ, ఏ బంధకమైనప్పటికీ, ఆ పాపం అనే దాస్యత్వం అనే కాడి కింద నుంచి, ఆ పాపం అనే ఆ బంధకం నుంచి నీవు నేను బయటకు రాకపోతే కనుక అవమాన భారంతో కునిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి ఎంతగా ప్రార్థించినా, ఎంతగా మొరపెట్టుకున్నా, ఎంతగా గోజాడినా, ఎంతగా ఏడ్చినా, గగ్గోలు పెట్టినా కానీ నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అంటారేమో నువ్వు చెప్పే మాటలు, నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు పాడే పాటలు, నువ్వు చెప్పేటువంటి వాక్యం నేనైనప్పటికీ, కానీ దేవుడు మాత్రం వినడు. మీరెవరో నాకు, ఆ ఒక్క మాట అంటే ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితం దేనికి పనికి రాకుండా పోద్దు మన యొక్క జీవితాల్లో. ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంతగా దేవుని మీద ఆధారపడి, ఎంతగా దేవుని సన్నిధానంలో ప్రార్థించి, ఇన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసి చిట్ట చివరి సమయంలో, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళే సమయంలో, అయ్యా మీరెవరో నాకు తెలియదు, పక్కకి వెళ్ళండి అన్నాడు అనుకోండి, ఇంకా అక్కడితో అయిపోయినట్టే మన జీవితాలు. సో పాప బంధకాల నుంచి నీవు నేను విడిపించబడితేనే తప్ప, ఆ పాప బంధకాల నుంచి నీవు నేను తప్పించబడితేనే తప్ప ఆ నిత్య రాజ్యానికి మనందరం ప్రవేశించలేం. ఆ బంధకాల నుంచి విడిపించబడటానికి మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, నిర్గమకాండము 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీలను 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత బయటకు తీసుకొస్తే చక్కగా నడుస్తూ ఉన్నారు. సో దేవుడు ఒకసారి పరీక్షించాలనుకున్నాడేమో ఫరో యొక్క హృదయమును. దేవుడు ఏం చేశాడంట? కఠినపరిచను. చాలాసార్లు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్య మన దేవుని దగ్గరికి నడిపిస్తుందా, పాపం దగ్గరికి నడిపిస్తుందా అనేది తప్పనిసరిగా దేవుడు చూసేటువంటి వాడుగా ఉంటాడు. తప్పనిసరిగా దేవుడు పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ పరిస్థితిని బట్టి, ఇతనికి ఎదురైనటువంటి ఈ సమస్యను బట్టి వీడు నా దగ్గరకు వస్తాడా, లేదా మళ్ళీ వెనక్కే వెళ్ళాలని ఆలోచన చేస్తాడా? ఈమె జీవితంలో ఎదురైనటువంటి ఈ సమస్య కారణంగా ఈమె నన్ను వెంబడించేదిగా ఉంటుందా, లేదా తిరిగి మళ్ళీ లోకాన్ని వైపు వెళ్ళేదిగా ఉంటుందని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్ష చేసేటువంటి వాడుగా తప్పనిసరిగా ఉంటాడు. ఆ బానిసత్వం అనేటువంటి ఆ సంఖ్యలను, లేదా పాపము అనేటువంటి ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, ఆ సమస్యలు ఎదురవుతా ఉన్నప్పుడు, శోధనలు ఎదురవుతా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని, నేను చేయాల్సినటువంటి పని ఏంటి అంటే 13వ వచనంలో మోషే చెప్తా ఉంటాడు కదా, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఓరక నిలుచుండి చూడు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మనం చేయాల్సినటువంటి పని, ఆ పైన ఇశ్రాయేలీలు అనుకుంటా ఉన్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మాకు ఐగుప్తులో కనీసం భోజనం పెట్టేవారు, ఆ పేడెత్తకుండా పిడకలు చేసుకుంటూ అక్కడే బాగుంది మాకు, కనీసం చచ్చిపోతే సమాధానం కట్టేవాడు వాడు, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు, మమ్మల్ని అడిగామా మమ్మల్ని తీసిరమ్మని? అయ్యేనా మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులము అగుటయే మేలని చెప్తా ఉంటాను. అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము కంటే పాపమునకు దాస్యముగా ఉండడానికి, దాసులుగా ఉండడానికి, ఆ కఠినమైనటువంటి బానిసత్వంలో ఉండడానికే ఇష్టపడేటువంటి వారిగా ఉంటాను. లేదా ఒక చిన్న సమస్య రాగానే అన్ని తెగుళ్ళ చేత ఫరో లాంటి గొప్ప చక్రవర్తిని భయపెట్టినటువంటి దేవునికి మా కళ్ళ ముందున్నటువంటి చిన్న సముద్రాన్ని దాన్ని దాటించడం పెద్ద సమస్య కాదు అనేటువంటి ఆ చిన్న ఆలోచన వారి హృదయంలో వారు కోల్పోయారు. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా ఎంతగానో దేవుని మీద ఆధారపడి, ఎంతగానో దేవుని వెంబడిస్తూ, ఎంతగానో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, అంతకంతకు దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, గణపరుస్తూ ఉన్నప్పుడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా ఏదైనా ఒక సమస్య ఏర్పడగానే కృంగిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో కృంగిపోవడం మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడటం మానివేసి పూర్తిగా దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా నేటి దినాన్న సమాజంలో చాలామంది కనబడతాం. దేవుని మీద అలుగుతూ ఉంటాం చాలాసార్లు మన జీవితాల్లో. ఏం చేశాడండి దేవుడు అని అంటూ ఉంటారు. పైది కట్టేసావు బాబు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది. ఎంత గొప్ప క్రైస్తవురాలంటే అసలు పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయేది, చర్చ్ అంతా తుడిసేసేది, మొత్తం అంతా చాలా చక్కగా నీట్గా చేయించేసేది. చాలా గొప్ప క్రైస్తవ కుటుంబం. తన భర్త మారినప్పటికీ కూడా, తన భర్త చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు, అయినప్పటికీ కూడా ఆమె మాత్రం దేవుని పట్ల చాలా భయభక్తులు కలిగి ఉండేది. ఒకనొక సమయంలో దెయ్యం పట్టిందంట ఆవిడకి. తెలుసు, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అర్ధరాత్రి ఏదన్నా అనుకోకుండా ఏదన్నా నోట్లోంచి మాట 4-5 సార్లు వచ్చిందంటే ఇంక అయిపోయినట్టు, ఇడికేదో పట్టేసిందని అనుకుంటారు. వాళ్ళకి దెయ్యం పట్టింది. మా అమ్మ రోజు మాట్లాడుతూ ఉండేది అమ్మాయితో. అమ్మాయి ఏదో చెప్తూ ఉండేది, మా అమ్మ మాట్లాడుతూ ఉండేది. అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు. చిట్ట చివరికి ఆ కుర్రోడు ఎక్కడికో తీసుకెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు, అదే వాళ్ళ ఆయనగారు ఎక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తే అది వదిలిపోద్దని చెప్పి. కానీ వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడంట, నువ్వు ఈ మతాన్ని వదిలేసి, దేవుడిని వదిలేసి, నువ్వు దీంట్లో పూర్తిగా వస్తేనే తప్ప నీ దెయ్యం వదిలిపెట్టదు అని చెప్పి. నిజంగానే దేవుని నుంచి దూరం అయిపోయారు తర్వాత. అప్పుడు వరకు కనీసం ఒక చిన్న బొట్టు కూడా పెట్టిన ఆవిడ చాలా దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎంతకీ అసలు నిజంగా దెయ్యం పట్టిందా లేకపోతే అబద్ధమా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ లాయన్ గారు ఇచ్చిన ఉంగరం పోగొట్టుకుందంట ఆవిడ. ఆ ఉంగరం గురించి ఎక్కడ అడిగి ఆవిడ చంపేస్తాడనని ఆ ఉంగరం పోయిన రోజు నుంచి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. దెయ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు. అంటే సమస్య అనేది వస్తా ఉన్నప్పుడు నిజంగా సమస్య లేదు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికైనా ఇష్టపడ్డారే తప్ప, అయ్యో నేను చేస్తున్నది తప్పు, నేను వెళ్తున్నది సరైనది కాదు, అయ్యా ఇదేంటయ్యా దేవుని విడిచిపెట్టి మరొక మార్గంలో నడవడం ఏంటి, నేను నడవను అనేటువంటి ఆ మాటను చెప్పలేకపోతా ఉన్నాను. అదేనా చాలామంది మన జీవితాల్లో కూడా అంతే. దేవుని మీద ఆధారపడి ఆ బంధకాల నుంచి విడిపించబడాల్సినటువంటి మనము, దేవుని మీద ఆధారపడి ఆ భయం నుంచి తప్పించబడాల్సినటువంటి మనము, భయము మన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు దేవుని కంటే కూడా భయాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో. దేవునికి భయపడటం కంటే, దేవుని మీద ఆధారపడటం కంటే ఆ లోకానుసారమైనటువంటి భయానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. దీనికంటే ముందున్నటువంటి జీవితమే బాగుంది కదా, నేను మారు మనసు పొందనప్పుడే నా జీవితం బాగుంది, అన్ని అలవాట్లు ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, అన్ని రకాలుగా లోకానుసారమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, ప్రార్థనకి ఏదో అప్పుడప్పుడు ఏదో క్రైస్తవుడిగా అప్పుడప్పుడు పండక్కి పబ్బానికి వచ్చి వెళ్ళినప్పుడే నా జీవితం బాగుంది, మారు మనసు పొందిన తర్వాతే నా జీవితాలు ఏమైపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి అని అంటూ ఉంటాం చాలాసార్లు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడేమో, దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడేమో, నువ్వు నడుస్తున్నటువంటి నడవడికను బట్టి ఇంకనూ కూడా దేవుడు నిన్ను సరిచేయడానికి, ఒక సరైనటువంటి పాత్రనుగా నిన్ను చేయడానికి దేవుడు ఒకవేళ నేను పరీక్షిస్తూ ఉన్నాడేమో అని దేవుని మీద ఆధారపడి ఆయన కలుగజేయు రక్షణ కొరకు మనం ఏం చేస్తూ ఉండాలంట, ఓరక నిలిచుండి చూడాలి. నీ బంధకాల నుంచి నువ్వు బయటపడాలి అంటే, దేవునితో వెళ్తున్నటువంటి నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకుండా అదే మార్గంలో నీవు నేను జీవించాలి అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడగలుగుతారో,
ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆనుకోగలుగుతారో అలాంటి వారిని దేవుడు వారి బంధకాల నుంచి, పాపము అనేటువంటి బంధకాల నుంచి దేవుడు తప్పనిసరిగా విడిపించేటువంటి వాడిగా ఉంటాడు. రెండవ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి నుంచి 11 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములపై మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంట? మరణమునకు నడిపించేదిగా ఉంటుంది. సో మొదటిది దేవుని మీద ఆధారపడాలి పూర్తిగా. దేవుని మీద పూర్తిగా ఆధారపడితే దేవుడు మనల్ని ఆ పాపం అనేటువంటి బంధకాల నుంచి విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. రెండోది, దేవుని ఆత్మచేత మన హృదయాలను నింపుకొని శరీర కోరికలను మనం ఏం చేస్తూ ఉండాలంట? చంపివేసుకునేటువంటి వారిగా ఉండాలి. శరీరానుసారంగా మనం జీవించినంత కాలము కూడా, ఆత్మచేత మనం నడిపించబడినంత కాలము కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హతను ఎన్నడూ కూడా మనము పొందుకోలేము. శరీరానుసారమైనటువంటి మనస్సును, శరీరానుసారమైనటువంటి ఆలోచనను మన యొక్క హృదయాల్లోంచి మనం తీసివేసుకునే వారిగా ఉండాలి తప్పనిసరిగా. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు మన జీవితాల్లోంచి మనం పూర్తిగా తీసివేసుకునేటువంటి వారిగా ఉండాలి. మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22 నుంచి 16 నుంచి 22వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఏంటి అనేవి మనం చూస్తూ ఉంటే, జారత్వము, అపవిత్రము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరతో కూడిన ఆటపాటలు, ఇట్టివారిని చేయువారు దేవుని రాజ్యమును ఏం చేసుకోరంట? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును. ఒకవేళ నిజంగా క్రైస్తవుడిగా పుడితే చాలే, క్రైస్తవుడిగా ఉంటే చాలే, విశ్వాసిగా ఉంటే చాలే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని అంటే, లేకపోతే నేను తిన్నాను చాలామంది చెప్తా ఉంటారు, మా చర్చికి వస్తే చాలు పరలోకం వెళ్ళిపోతామని. లేదు, వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు చెప్తా ఉంటారు చాలామంది. అబద్ధపు బోధలు అవి. నువ్వు పలానా చర్చికి వెళ్ళటం వల్లనో, ఒక చర్చిలో మెంబర్షిప్ ఉండడం వల్లనో, లేదా ఒక చర్చికి పాస్టర్ గారు అవ్వడం వల్లనో, ఒక దేవాలయంలో ఉన్నతమైనటువంటి లక్షల మంది వచ్చేటువంటి దేవాలయంలో వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం వల్లనో, పుట్టుకతోనే నా తల్లిదండ్రులు క్రైస్తవులు అవ్వడం వల్లనో, వీటి వల్ల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోం. మనలో ఆత్మ ఫలములు ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలోనికి మనము అవకాశాన్ని పొందుకోలేం. మేము ఎంతగా ప్రార్థన చేసుకున్నప్పటికీ, ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ, ఎంతగా కన్నీరు కార్చినప్పటికీ, హృదయంలో కుళ్ళును పెట్టుకొని, హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని, హృదయంలో కలహాలను పెట్టుకొని, హృదయంలో శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కోపాన్ని మన హృదయాల్లో పెట్టుకొని, పైకి మాత్రం వర్కౌట్ అవ్వదు అది. కొంతమంది షాలోమ్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, సమాధానము, షాలోమ్. ఎక్కువగా మన సతీష్ కుమార్ గారి చర్చిలో ఎక్కువగా అదే వాడుతూ ఉంటారు, షాలోమ్, సమాధానము కలుగును గాక. షాలోమ్ అని చేతులు 2 జోడించి షాలోమ్ అని చెప్తా ఉంటారు, కానీ ఇలా చెప్పి సమాధానం కలుగును గాక అని చెప్తా ఉంటారు. లోపల మాత్రం ఎప్పుడు దొరుకుతాడా ఈయనేంటి దేవుడు ఎంతగా ఆశీర్వదించేశాడు, అమ్మో వీళ్ళ పిల్లలకేంటి ఎంత పెద్ద ఉద్యోగాలు వచ్చేసినాయి, అమ్మో ఏంటి ఎంత పెద్ద గృహాన్ని కట్టేసుకున్నాడు, ఎక్కడ దొరుకుతాడా అనేటువంటి ఆలోచన. ఆత్మ ఫలాల చేత మనం నింపబడనంత కాలము కూడా, ఆత్మ ఫలాలను కలిగి దేవుని సన్నిధానంలో మనం ఉన్నంత కాలము కూడా మరలా దాస్యము అనేటువంటి కాడి కిందకు మనం వెళ్తూ ఉంటామే తప్ప దేవుడు అనుగ్రహించేటువంటి స్వాతంత్రాన్ని అన్నటికీ కూడా పొందుకోలే. 5వ అధ్యాయం 1వ వచనంలో అదే మాటను తెలియజేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకు దేనిలో నిలిచి ఉండి ఆత్మ ఫలాలను మీ హృదయాల్లో మనం నిలుపుదల చేసుకొని దాంట్లో స్థిరమైనటువంటి మనస్సును కలిగి మళ్ళా దాస్యం అనేటువంటి కాడి కిందకు మనం వెళ్లకుండా ఉండాలి. సో నేటి దినాన్న మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన దైనందిన విశ్వాస యాత్రలో ఎంతమంది నిజముగా ఆత్మ ఫలాల చేత నింపబడ్డవారుగా కనబడుతూ ఉంటాం. ఆత్మ ఫలాలు అనగా ఏంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అమ్మో ఎన్ని ఉన్నాయో.
కనీసం సగం అయ్యా ఈ సంవత్సరం సగం పాటిస్తాను, వచ్చే సంవత్సరానికి ఇంకో సగాన్ని నేను ఏదో ఒకలా నేర్చుకున్నాను, లేకపోతే ఇచ్చినటువంటి నీటిలో ఈ ఒక్క సంవత్సరంలో మరొక సంవత్సరం నూతన సంవత్సరం రాబోతా ఉంది కదా, ఆ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఆత్మ ఫలాల్లో ఒక్కదాన్నైనా నేను పర్టికులర్గా తీసుకొని, ఒక్కదాన్నైనా నేను గట్టిగా తీసుకొని దాన్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆ ఒక్క ఆత్మఫలములైనా నాలో ఫలింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళం మనలో ఎంతమంది ఉండగలుగుతాం? ఒక్క వాగ్దానం వస్తే ఇది నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుంటున్నామే, ఒక్క ఆత్మఫలమైన నాలో ఫలించాలని ఎందుకని దేవుని సన్నిధానంలో మొరపెట్టుకోలేకపోతా ఉన్నాం? ఒక్క దీంట్లోనైనా నేను ఫలించాలి, ఆ ప్రకారం నేను నడుచుకోవాలి, దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అంటే అని ఎందుకని ప్రయత్నం చేయలేకపోతూ ఉంటా ఉన్నాం? లోకంలో ఉన్న అనేకమైన వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ ఫలాల చేత నింపబడి పాప బంధకాల నుంచి బయటకు రావడానికి మాత్రం ప్రయత్నం చేయలేకపోతూ ఉంటా ఉన్నాం. శరీర కార్యములన్నీ కూడా పాపములే. ఆ పాప బంధకాల్లోనే మన జీవితాలు మనం కొనసాగించేటువంటి వారిగా ఉండిపోతూ ఉన్నాం. సో ఆ శరీర క్రియలు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏది మన హృదయంలో ఉన్నప్పటికీ ఇంకనూ కూడా మనము పాప బంధకములలో ఉన్నట్లే, ఇంకనూ కూడా బయటికి రానట్లే. నువ్వు ఆత్మచేత నింపబడినంతకాలం, దేవుని ఆత్మచేత మనం నడిపించబడినంతకాలం, శరీరానుసారమైన ప్రవర్తన మనం ప్రవర్తించినంతకాలం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము, ఆ పాప బంధకాల నుంచి మనము బయటపడలేము. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా మనం చదువుతాను, 38 వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి ఏం చేస్తూ ఉంటారంట? సత్యమును గ్రహించుదురు. ఆ మాట, మొట్టమొదటి మాట ఒకసారి మళ్ళీ చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మని యూదులతో కాదు మాట్లాడేది, నమ్మిన యూదులు కూడా దేవుని యొక్క వాక్యము మీద ఏం కలిగలేరంట? స్థిరత్వాన్ని కలిగలేరు. దేవుని వాక్యములో నిలిచి ఉండట్లేదు. దేవుని యేసును నమ్మినటువంటి తనను నమ్మిన యూదులు కూడా దేవుడు వాక్యము బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా, వాక్యము ద్వారా గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా, వాక్యము తెలియజేస్తూ ఉన్నప్పుడు సత్యమును గ్రహించకుండా వారు ఇంకా అనుకుంటా ఉన్నారంట, మేము యూదులం కదా మాకేంట్లే అని అనుకుంటా ఉన్నారు. మేము అబ్రహాము సంతానం కదా, మేమెందుకు పాపంలో ఉన్నాం, మేమెందుకని పాపం అనేటువంటి దాస్యత్వంలో ఉన్నాం, మేము ఎప్పుడు పైనే ఉంటాం తప్ప మేము ఎప్పుడు కింద ఉండేవాళ్ళం, ఎవడో మమ్మల్ని దాసులుగా ఎంచడు, మేమే అన్నిట్లో గొప్ప అని అనుకుంటా ఉన్నారు. ఎవరు? ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి యూదులు, ఆయన మాటలను వింటున్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. సో దేవుని వాక్యములో నిలిచి ఉండట్లేదు చాలామంది జీవితాలు. నేడు దినాన్న పేరుకు క్రైస్తవులుగా ఉంటా ఉన్నాం, పేరుకు విశ్వాసులుగా ఉంటా ఉన్నాం, పేరుకు పాస్టర్ గారులుగా పిలువబడతా ఉన్నాం, అంతే తప్ప దేవుని వాక్యములో నిలిచి ఉండలేకపోతా ఉన్నాం. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన చాలామంది జీవితాల్లో కనబడట్లేదు నేడు దినాన్న. ఆచారపూర్వకమైనటువంటి భక్తిలో, ఆచారపూర్వకమైనటువంటి విధానాల్లోనే నడుచుకునేవారుగా ఉండిపోతూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2:3 ఉంటుంది కదా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి కపటమును, దురాశను, దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని ఏం చేయాలంట? రుచి చూడటం అంటే దేవుని వాక్యమును మనం రుచి చూసి తెలుసుకుంటా ఉన్నాం, దేవుని వాక్యమును వింటా ఉన్నాం. ఆ వింటున్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించి కూడా ఇంకనూ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి మనము, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము, ఆ వాక్యములో స్థిరముగా నిలబడకుండా ప్రభువు దయాళుడు అని రుచి చూసి తెలుసుకున్నటువంటి మనం, ప్రభువు గొప్పవాడు అని రుచి చూసి తెలుసుకున్నటువంటి మనము, కోపం వస్తే దేవుడు ఏ రీతిగా హెచ్చరిస్తాడో, ఏ రీతిగా గద్దిస్తాడో తెలుసుకున్నటువంటి మనము, సమస్తమైనటువంటి దుష్టత్వమును, దుర్మార్గమును, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క పాపమును కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టి జీవించేటువంటి వారుగా ఉండాలి. వాక్యములో స్థిరముగా నిలబడటం అంటే అది. ఆలయంలో స్థిరంగా నిలబడతా ఉన్నాం, క్రైస్తవులు అని చెప్పుకోవడంలో స్థిరంగా నిలబడతా ఉన్నాం చాలామంది, కానీ దేవుని వాక్యంలో మాత్రం స్థిరంగా నిలబడలేకపోతూ ఉన్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. ఎందుకని పాపం చేస్తూ ఉన్నాం అంటే దేవుని వాక్యములో స్థిరముగా నిలబడలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యములో స్థిరంగా నిలబడితే శరీర కార్యాల వైపు వెళ్ళం, ఆత్మానుసారమైనటువంటి మార్గంలోనే నడుస్తాం.
దేవుని వాక్యంలో స్థిరంగా నిలబడితే, దేవుని మాట మీద స్థిరంగా నిలబడితే, సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు ఇశ్రాయేలీయుల వలె మాకు అదే బాగుంది కదా, ఆ పాపమే బాగుంది కదా అనేటువంటి మార్గంలోనికి మనం వెళ్ళాం. దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండగలుగుతాం. స్థిరముగా నిలవబడలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యము మీద ఎవరైతే ఆధారపడేటువంటి వారుగా ఉంటారో, దేవుని వాక్యమును నమ్మేటువంటి వారుగా ఉంటారో, అలాంటి వారిని దేవుడు సత్యమైనటువంటి మార్గములో నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. దాస్యత్వం అనేటువంటి ఆ పాపం అనే దాస్యత్వం నుంచి తప్పించేటువంటి వాడుగా ఉంటాడు. కీర్తనకారు 119:9-11 వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరంటే నీ వాక్యమును బట్టియే కదా. సో దేవుని యొక్క వాక్యము బిడ్డలను స్థిరపరిచేదిగా, సరిచేసేదిగా ఉంటుంది. తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము సరైనటువంటి మార్గంలో నడిపించేదిగా ఉంటుంది తప్పనిసరిగా. అదే 119:105 ఉంటుంది కదా, దేవుని యొక్క వాక్యము మన త్రోవలకు వెలుగు. చీకటి మార్గంలో వెళ్లకుండా, చీకటి పాపాల వైపు వెళ్లకుండా దేవుని వాక్యం అనేది సరిచేసేదిగా ఉంటుంది. అందుకే వాక్యంలో స్థిరంగా నిలబడాలి తప్పనిసరిగా. అద్భుతాలు, ఆశీర్వాదాల మీద కాదు, లోకానుసారమైనటువంటి వాటి మీద కాదు నిలబడాల్సింది, దేవుని వాక్యం మీద స్థిరంగా నిలబడాలి మన యొక్క జీవితాల్లో. అదే 119:130 ఉంటుంది కదా, దేవుని యొక్క వాక్యము తెలివి కలిగించేది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదు, ఏవి శరీర సంబంధమైనటువంటి క్రియలో, ఏవి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలో తెలివిని కలిగించేదిగా ఉండవు. తెలివి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం మనం అంటే, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం అంటే మనం దేవుని వాక్యంలో స్థిరంగా లేం. దేవుని యొక్క వాక్యము తెలివిని కలిగించేది. దేవుని యొక్క వాక్యము తొలగిపోనీయకుండా, దేవుని మార్గము నుండి తొలగిపోనీయకుండా మన నిరంతరం కూడా కాపాడేది. సామెతల గ్రంథం 4:20-22 వరకు ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాం. సో అలాగే అందరికీ ఇది కూడా బాగా తెలిసిన మాట, ఎబ్రీ పత్రికలో 4:12-13 ఉంటుంది కదా, దేవుని వాక్యము 2 అంచుల. ఇది మాత్రం బాగా తెలుసు మనకి కదా, అందరికి పేరు క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికే తెలుసు, దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం లాంటిదంటే అటు కోసుకుపోతుంది, ఇటు కోసుకుపోతుంది. ఎటు వెళ్ళినా మనకే రిస్క్ ఆ ఖడ్గముతో. ఎటు పట్టుకున్నా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని వాక్యము చేత స్థిరపరచబడాలి అనుకున్న తర్వాత, దేవుని వాక్యము చేత, దేవుని యొక్క మార్గముల చేత స్థిరపరచబడాలి అనుకున్న తర్వాత, దేవుని మార్గంలో నడుచుకోవాలి అని అనుకున్న తర్వాత, నీ జీవితాలు ఎన్నడూ కూడా దేవునిని విడిచిపెట్టి ఈ లోక యాత్రలో ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తించేటువంటి వ్యక్తిగా నేను ఎన్నడూ కూడా ఉండకూడదు. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినట్టు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తూ ఉందంట? శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము నిరంతరము కూడా నిన్ను శోధించేది, నిరంతరము కూడా నేను పరిశీలన చేసేది. పక్కన ఉన్నటువంటి మనిషికి అబద్ధం చెప్పొచ్చేమో, నా పక్కన ఉన్నటువంటి నా భార్యకి నేను అబద్ధం చెప్పొచ్చేమో, నా పక్కన ఉన్నటువంటి సహోదరులకు నేను అబద్ధం చెప్పొచ్చేమో, విశ్వాసులైన మీకు ఒకవేళ నేను అబద్ధం చెప్పొచ్చేమో. దేవుని వాక్యం మాత్రం ఏం చేస్తూ ఉంటుంది? ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో 2 అంచెల ఖడ్గం వల్ల ఏం చేస్తూ ఉంటుంది? శోధించేదిగా ఉంటుంది. ఆ శోధించినప్పుడు, ఆ బాధించినప్పుడైనా, ఆ ఖడ్గము అనేది మన హృదయాలను సరిచేయాలని ప్రయత్నం చేసినప్పుడైనా, ఆ వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకుంటే పాప బంధకాల నుంచి తప్పించబడేటువంటి వారుగా ఉండగలుగుతాం. కానీ మనం చేస్తున్నటువంటి పని, చాలామంది క్రైస్తవులు నేటి దినాన్న చేస్తున్నటువంటి పని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యాకోబు రాసిన పత్రిక 1:22 ఉంటుంది కదా, మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్యము ప్రకారము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారే ఉండవలెను. సో వింటా ఉన్నాం అంతే మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని. ఎన్నో సంవత్సరాలుగా మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం, చదువుతూ ఉన్నాం, కానీ వాక్యానుసారమైన జీవితాన్ని మాత్రం జీవించలేకపోతా ఉన్నాం. చాలామంది వాక్యానుసారమైన మార్గంలో మాత్రం నడవలేకపోతాం. ఎందుకని? ఆ పాప బంధకాలు ఇంకనూ కూడా మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఎందుకని? అదే పాపం మనల్ని వెంబడిస్తూ ఉంది. ఇంకనూ అదే పాపంలో ఎందుకని జీవిస్తూ ఉన్నాం? ఎందుకని? ఆ పాపము చేత మన జీవితాలు నిరంతరం కూడా మనం బాధపడుతూ, వేదన చెందుతూ, దాన్నే మోసుకుంటూ, ఆ పాప భారాన్ని మోసుకుంటూనే వెళ్తా ఉన్నాం. కారణం ఏంటంటే, ఎన్నో వింటా ఉన్నాం దేవుని వాక్యాలను, కానీ విన్న వాక్యము ప్రకారం మన జీవితాలు మనం సరి చేసుకోలేకపోతూ ఉన్నాం. మన విశ్వాస జీవితాలు మనం సరి చేసుకోలేకపోతూ ఉన్నాం. మన భౌతిక పరంగా మన చుట్టూ ఉన్నవారితో ఉండాల్సినటువంటి విధానంలో మనం ఉండలేకపోతా ఉన్నాం. దేవుని మందిరంలో ప్రవర్తించేటువంటి ప్రవర్తన విషయాల్లో సరైనటువంటి రీతిలో ఉండలేకపోతా ఉన్నాం.
ఈ రీతిగా అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతాం. మరి ఈరోజు ఆ రీతిలో కాదు, కానీ దేవుని వాక్యము చేత గద్దించబడుతున్నటువంటి మనం, దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నటువంటి మనం ప్రతి సందర్భంలో దేవునిపై ఆధారపడుతూ, దేవునిపై ఆనుకుంటూ, దేవుని ఆత్మచేత నింపబడుతూ, దేవుని వాక్యములో స్థిరంగా నిలుస్తూ ప్రతి ఒక్క పాప బంధకాల నుంచి మనల్ని మనము విడిపించబడటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండగలుగుతామో దేవుడు మనల్ని, మన కుటుంబాలను తప్పనిసరిగా దీవించేటువంటి వాడిగా ఉంటాడు. ఆ పాప బంధకాల నుంచి విడిపించబడితేనే మన జీవితాల్లో దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలుగుతాం. ఆ రాజ్యమును నీకు నాకు ఇవ్వడానికే దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా ఒక నరావతారిగా దిగి వచ్చింది. ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం నిలవబెట్టేటువంటి వారిగా ఉండాలి. మన జీవితాల ద్వారా దాన్ని సార్థకత చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి అంటే, దేవుని రాజ్యపు వారసులుగా మనం ఉండాలి అంటే పాప బంధకాల నుంచి మళ్ళీ మనము విడిపించుకునేటువంటి వారిగా ఉండాలి. అలా విడిపించబడటానికి దేవుని యొక్క సన్నిధానంలో ఆయనపై ఆధారపడేటువంటి అనుభవాలను, ఆయన యొక్క ఆత్మచేత నింపబడేటువంటి అనుభవాలను, వాక్యములో స్థిరమైనటువంటి వారుగా నిలిచి వాక్యము ప్రకారము జీవించగలిగేటువంటి అనుభవాలను దేవుడు మనందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకెళ్ళి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధ మహోన్నత శ్రేష్టమైన మనకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. నీ వాక్యము, నీ మాటలు నేను మమ్మల్ని, మా యొక్క హృదయాలను ప్రేరేపించేవిగా, నేను ఆ ప్రేరణను కలిగించేవిగా ఉండడానికి సహాయం దయచేయను తండ్రి. ప్రాముఖ్యంగా మా పాప బంధకాల నుంచి నేను విడుదల పొందుకోవడానికి నీ వాక్యము మీద ఆధారపడేటువంటి వారుగా, శరీరానుసారమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి మార్గంలో నడుచుకునేటువంటి వారుగా, నీ వాక్యములో స్థిరమైనటువంటి మనస్సును కలిగి వినువారు మాత్రమే ఉండక విన్నటువంటి వాటిని మా హృదయాల్లో ఫలింపజేసుకొని దాని ప్రకారం నడుచుకునేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యము చేత మమ్మల్ని, మా యొక్క హృదయాలను పరిశుద్ధపరచమని, పవిత్రపరచమని, ఒక గొప్ప మార్పును మా యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.